హాయ్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ట్యూటోరియల్స్. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. కొన్ని కారణాల వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. ఈ రోజు ఇలస్ట్రేటర్ ట్యూటోరియల్లో ఇక్కడ మీరు చూస్తున్న ఫ్లవర్ ని ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూపిస్తున్న సెట్టింగ్స్ తో ఒక కొత్త డాక్యుమెంట్ ని క్రియేట్ చేసుకోవాలి. రెక్టాంగిల్ టూల్ ని పిక్ చేసుకుని డాక్యుమెంట్ టాప్ లెఫ్ట్ కార్నర్ లో క్లిక్ చేస్తే ప్యాలెట్ వస్తుంది. ఇందులో హైట్ అండ్ విడ్త్ 1080 పిక్సెల్స్ సెట్ చేసి ఓకే చేసుకోవాలి. కలర్ డార్క్ బ్లాక్ సెట్ చేసి లాక్ చేసుకోవాలి. పైనుంచి క్రిందికి ఒక లైన్ డ్రా చేసి ఆ లైన్ కలర్ ని ఇక్కడ చూపించిన విధంగా గ్రేడియంట్ కలర్ సెట్ చేసుకోవాలి. ఈ లైన్ ని ఆల్ట్ పట్టుకుని డ్రాగ్ చేస్తూ మరో 3 లైన్లు కాపీ చేసుకోవాలి. రెండవ లైన్ గ్రేడియంట్ కలర్ ని ఈ విధంగా చేంజ్ చేసుకోవాలి. ఇదే గ్రేడియంట్ ని ఇక్కడ చూపించిన విధంగా మూడవ లైన్ కు కాపీ చేసుకోవాలి. నాలుగవ లైన్ ని అలాగే వదిలేయాలి. నాలుగవ లైన్ సెలెక్ట్ చేసి బ్లెండ్స్ క్రియేట్ చేయాలి. బ్లెండ్ స్టెప్స్ 100 పెట్టుకోవాలి. న్యూ లేయర్ క్రియేట్ చేసి 400 పిక్సెల్స్ రేడియస్ తో 8 సైడ్ పాలిగాన్ డ్రా చేయాలి. ఎఫెక్ట్స్ మెన్యూ ద్వారా పక్కన బోల్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్యాలెట్ లో 40 ఎంటర్ చేసి ఓకే చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్పాండ్ అపియరెన్స్ పై క్లిక్ చేయాలి. బ్లెండ్స్ అండ్ ఫ్లవర్ ని సెలెక్ట్ చేసుకుని ఎన్వలప్ అప్లై చేయాలి. చూశారా బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ ఎలా వచ్చిందో? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మరో ట్యూటోరియల్ తో కలుసుకుందాం. బాయ్.